శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. మొత్తం ఒకటే నామం. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. అంటే ఇక్కడ అమ్మవారి కాంతిలో ఈ ప్రపంచము ఎలా మునిగిపోయిందో చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఎలా అనిపిస్తుందంటే అమ్మ యొక్క అరుణకాంతి. అమ్మ లేనిదే సృష్టి లేదు, సృష్టి ఉన్నదే ఆవిడలో. సృష్టికి భిన్నంగా ఆవిడ లేదు, సృష్టికి ఆవల లేదు. సృష్టికి అంటే సృష్టే ఆవిడ. దాన్ని ఒక నామంగా మనకి చెప్తున్నారు. ఏంటంటే తన అరుణకాంతులతో ఈ బ్రహ్మాండ మండలాన్ని, అవన్నీ అవి తను పుట్టించినవే. మజ్జత్ బ్రహ్మాండ మండల, తను సృష్టించిన ఈ బ్రహ్మాండాలన్నీ. మనం అనుకున్నాం ఇదొక్కటే బ్రహ్మాండం అని, కానీ బోల్డ్ ఉన్నాయట ఇలాంటి బ్రహ్మాండాలు. ఈ బ్రహ్మాండాలన్నీ తన యొక్క ఈ అరుణకాంతులు, తన నుండి ప్రసరిస్తున్న అరుణకాంతులలో ఈ బ్రహ్మాండాలన్నీ మునిగిపోయి ఉన్నాయిట. అంటే ఇక్కడ మన అర్థం ఏమిటి? అమ్మ యొక్క చూపు ప్రతి వారి మీద ఉంది, అన్ని బ్రహ్మాండాల యందు ఉంది. అంటే మనకి పగల సూర్యుడు రాత్రి చంద్రుడు అలా కనపడినట్టుగా కాసేపుగా లేదుట. ఆవిడ యొక్క అరుణకాంతి అలా ఉంది. ఆవిడ కాంతి అంటే ఏంటంటే ఆవిడ అనుగ్రహ కిరణాలే కదా. ఆవిడ వేరు, ఆవిడ కిరణాలు వేరు, అనుగ్రహ కిరణాలు వేరు, అన్ని విడివిడిగా ఉంటాయా? ఉండవు. ఆవిడ మన కోసం రూపం ఎత్తింది కాబట్టి మనం క్రీగంటి చూపు అంటాం, ఇంకోటి అంటాం, అలా విడివిడిగా మనం చెప్తున్నాం. కానీ తన నిజ అరుణకాంతులు. ఇంకా అర్థం ఏమిటి అంటే ఎవరైతే ఆ అమ్మని మనం అనుకున్నాం కదా, ఆవిడ లేత సూర్యుని కాంతి ఎలా ఉంటుందో ఆ అరుణవర్ణంలో ఉంటుంది. ఆ అరుణవర్ణం ధ్యానించిన వాడు ఈ బ్రహ్మాండాన్ని అంతటిని ఏమని చెప్పాలి, వసం. ఇందాక మనం సౌందర్యలహరి శ్లోకంలో చెప్పినట్టుగా ఆ బ్రహ్మాండాలన్నీ అతనికి వశమయ్యి ఉంటాయి అన్నట్టుగా. అంటే ఆ యొక్క అరుణకాంతిని ఎవరైతే ధ్యానం చేస్తారో అతను ఆ అమ్మలో కలిసిపోయాడందామా, లేదా అమ్మ అనుగ్రహాన్ని పొందినట్టే కదా సౌందర్యలహరి శ్లోకం తీసుకుంటే మనకి. అదే విధంగా అతనికి బ్రహ్మాండాలన్నీ వశమై ఉంటాయి. వశమై ఉండటం అంటే అర్థం ఏంటండి? తనకి ఎదురు లేదనే కదా అర్థం. అంటే తనలోనే ఉంది బ్రహ్మాండం, విడిగా లేదు. అమ్మ కూడా ఆ విధంగా తను సృష్టించిన బ్రహ్మాండాలన్నీ కూడా తన యొక్క నిజమైన అరుణకాంతులు, నిజారుణ ప్రభాపూర. అవి ఎలా ఉన్నాయి? ప్రకాశవంతంగా ఉన్నాయి. ఎన్ని కోటి సూర్యప్రభలని మనం చెప్పుకుంటాం కదా. ఆ విధంగా ఆవిడ యొక్క కిరణాల్లో ఆవిడ పుట్టించిన, అంటే ఆవిడ సృష్టించిన ఈ బ్రహ్మాండాలన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. ఎవరైతే ఆ అమ్మ యొక్క అరుణకాంతిని, అంటే ఉదయిస్తున్న సూర్యుడిని ధ్యానం సూర్యుడి యొక్క రంగు, ఆ లేత ఎరుపు రంగుని ధ్యానం చేస్తారో వాడికి ఈ బ్రహ్మాండాలన్నీ లొంగిపోయి ఉంటాయి, వశమై ఉంటాయి. అంటే వాడికి ఇక్కడ ఇంకా సూక్ష్మం. అంటే తనకి ప్రపంచానికి భిన్నంగా ఆలోచించాడు రమణ మహర్షి. ఒక మన పెరియవారికి అంతే కదండి, మొత్తం అంతా లొంగి ఉంది కాబట్టే ఆయన అందరికీ పరిష్కారాలు చూపించారు. ఎవరి మనసులో ఏదుందో గ్రహించారు, అన్నీ చెప్పగలిగారు. ఈ రమణ మహర్షి ఎలా చెప్పారు? మొత్తం అంతా ఉంది కాబట్టి ఆయన దేనికి ఇది అవ్వకుండా ఉన్నారు. అంటే ఇద్దరు వచ్చిన కార్యం వేరు. అమ్మ వాళ్ళని దేనికి వినియోగించిందో ఆ కార్యక్రమం నిర్వహించడానికే వచ్చారు. కానీ ఇద్దరు ఆ బ్రహ్మాండంలో మునిగిపోయే ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండానికి విడిగా లేరు, బ్రహ్మాండంలోనే ఉండిపోయారు వాళ్ళు. అంటే అమ్మ వేరు వాళ్ళు వేరు అన్న భావన మనకి రాకూడదు. వాళ్ళు అమ్మలో లీనమైపోయి ఉన్నారు. కాకపోతే మనని ఉద్ధరించడానికి అన్నట్టుగా ఒక రూపం కల్పించుకుని వచ్చారు. ఎందుకంటే అమ్మ రూపం పెట్టి మనకి చిత్రపటాల్లో విగ్రహాల్లో ఉండగలిగి, అంటే మనం అలా ఉంటే చూడగలుగుతున్నాం. కానీ వేరేగా ఒక మనిషి రూపంలో వస్తే మనం అంటే ఆవిడ మనిషి రూపంలో ఒదిగిపోయి వచ్చినా మనలాంటి వాళ్ళని చూడలేము. పరమ పురుషులు, ఒక ఆదిశంకరాచార్య వేదవ్యాసుల వారు అలాంటి వారే చూడగలుగుతారు తప్ప మనలాంటి వాళ్ళని చూడలేం. అందువల్ల ఆవిడ ఏం చేసింది అంటే ఒక పెరియవారుగా, ఒక రామకృష్ణ పరమహంస, మన రమణ మహర్షి. ఎందుకంటే మనకి వీళ్ళు అది బాగా తెలుసు కాబట్టి వీళ్ళనే చెప్పుకుందాం ప్రతిసారి. కొత్త వాడని చెప్తే పాత వాళ్ళని మర్చిపోతాం. ఎందుకంటే మన సహజ లక్షణం కదా మరుపు అనేది. కాబట్టి ఒకళ్ళ గురించే బాగా చెప్పామనుకోండి, కనీసం వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళని అనుసరిద్దాం. ఎలాగా
వాళ్ళు ఎలా లౌకిక నుంచి తప్పించుకున్నారు, ఏ విధంగా అమ్మను చేరుకున్నారు అన్న దానికైనా కూడా మనం ప్రయత్నం చేయొచ్చని పదే పదే వీళ్ళ గురించి చెప్పుకోవటం. ఆ విధంగా ఆ అమ్మలో మనము ఐక్యం అవ్వాలి. అంటే దేహం చాలించక్కర్లేదు, అంతటా ఆ అమ్మని చూడగలగాలి. అంతటా అమ్మని చూపించినప్పుడు ఇంకా విడిగా ఎలా ఉంటామండి? బ్రహ్మాండమైన వెలుతురుంది, మనం అందులో ఉంటే మనం కనపడతామా? ఇప్పుడు సూర్యుడు బ్రహ్మాండంగా ఉన్నప్పుడు తలకాయ ఎత్తి చూస్తే మనకు అక్కడ ఏమన్నా కనపడుతుందా? ఏమీ కనపడదు. అంటే ఆ విధంగా అమ్మ అనుగ్రహంలో మనం మునిగిపోవాలి. ఆ అనుగ్రహాన్ని ఎలా చెప్పారంటే నిజారుణ ప్రభాపూర, అంటే ఆ అరుణకాంతి అంత ప్రకాశిస్తోంది, ఆ అరుణకాంతిలో వీళ్ళందరూ మునిగిపోయి ఉన్నారు అని చెప్పటానికి అర్థం. అందుకని చేతనైన వాళ్ళు మనం చక్కగా పొద్దున్నే లేచి ఆ అరుణకాంతుల్ని చూస్తూ ఆ అరుణకాంతుల్లో అమ్మని ధ్యానం చేసుకోవచ్చు. తప్పేం లేదండి. ఏదో ఎన్నో మార్గాలు, ఏ మార్గం మనకి నచ్చి పరిపూర్ణ విశ్వాసం కలుగుతుందో ఆ మార్గంగా ఆ మార్గం గుండానే మన అమ్మని చేరుకోవచ్చు. అందులో ఎటువంటి దోషము లేదు, దాన్ని మనం ఏమి తప్పుగా ఎంచనవసరం లేదు. అమ్మ కూడా అలా అనదు. ఆవిడ లేదా ఎందుకు చెప్తుందండి మనకి? ఇవన్నీ చెప్పింది. ఒక్కొక్క మార్గం ఎవరికి ఏ మార్గం నచ్చితే ఆ విధంగా. ప్రాతకాలంలో గనక సమయం ఉన్న వాళ్ళు కూర్చుని ఆ విధంగా ధ్యానం చేయగలిగితే బ్రహ్మాండం. అన్ని బ్రహ్మాండాలు ఆవిడవే. బ్రహ్మాండానికి అవతలుందా అంటే అవతల ఉంది, లోపల లేదా అంటే లోపల ఉంది. ఎక్కడ లేదు, మొత్తం అంతా ఆవిడే ఉంది. కాబట్టి ఈ నామం చెప్పారు. నిజ అరుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల, ఎన్నో బ్రహ్మాండాలు. సర్వం శ్రీలలితాదేవార్పణమస్తు. శుభం భూయాత్.